మార్కెట్‌లో 2 రకాల ఓఆర్ఎస్‌లున్నాయి. ఒకటి డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అయితే ఇంకొకటి ఫేక్ ఓఆర్ఎస్. ఈ రెండిట్లలో ఏది ఫేకు, ఏది ఒరిజినలో ఎలా గుర్తించాలో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఇది డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్. సో బేసిక్‌గా మనం ఓఆర్ఎస్ ఎందుకు డాక్టర్స్ రికమెండ్ చేస్తారంటే డయేరియా అంటే మోషన్స్ గానీ లేకుంటే డీహైడ్రేషన్ ఈ 2 సందర్భాల్లో మనకు డాక్టర్స్ ఓఆర్ఎస్‌ని రికమెండ్ చేస్తారు. పైన డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని ఉంటుంది. ఇది ఖచ్చితంగా గమనించాలి. గమనించిన తర్వాతే తీసుకోవాలి. కంపెనీతో సంబంధం లేదు. ఏ కంపెనీ అయినా మార్కెట్‌లో చాలా రకాల కంపెనీలు ఉంటాయి. కానీ అది డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేసిన ఫార్ములాతో ఉన్న ఓఆర్ఎస్ కాదనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. లేబుల్ ని తప్పకుండా చదవడం అలవాటు చేసుకోండి. దీనికే కాదు ప్రతి దానికి కూడా లేబుల్ చదవండి. సో ఇప్పుడు మన ఫేక్ ఓఆర్ఎస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఫేక్ ఓఆర్ఎస్ అంటే ఇది జస్ట్ సాఫ్ట్ డ్రింకే, కానీ దీనికి ఓఆర్ఎస్ఎల్ మీరు ఇక్కడ చూడండి ఓఆర్ఎస్ఎల్ అని పెట్టారు. ఒక్కసారి మనం ఇక్కడ కింద చూసినట్టయితే దిస్ ఇస్ ఓన్లీ ఏ ట్రేడ్ మార్క్ అండ్ డస్ నాట్ రిప్రజెంట్ ఇట్స్ ట్రూ నేచర్, నాట్ ఆ డబ్ల్యూహెచ్ఓ ఓవరాల్ రిహైడ్రేషన్ సాల్ట్స్ అని పెట్టారు. పైననేమో ఓఆర్ఎస్ఎల్ అని పెట్టి కిందనేమో నాట్ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ అని చెప్పారు. కానీ ఇది అందరూ జనరల్ గా ఈ యాపిల్ ఉంది కాబట్టి యాపిల్ ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఎనర్జీ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో తీసుకుంటారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కసారి మనం దీనిలో లేబుల్ చెక్ చేద్దాం. షుగర్స్ 12 గ్రాములు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక డిస్క్లైమర్ ఇచ్చారు, డు నాట్ యూజ్ డ్యూరింగ్ డయేరియా. దీన్ని డయేరియా అన్నప్పుడు మోషన్స్ అయినప్పుడు డాక్టర్లు రికమెండ్ చేసే ఓఆర్ఎస్, కానీ ఇది ఇక్కడ డిస్క్లైమర్లో మాత్రం డయేరియా టైంలో దీన్ని వాడకూడదని ఇచ్చారు. పైననేమో ఓఆర్ఎస్ఎల్ అని పెద్దగా ఇచ్చారు, కింద మాత్రం డిస్క్లైమర్లో డయేరియా సమయంలో వాడకూడదని చెప్పారు. కానీ సాధారణంగా ఎవరైనా లేబుల్ చదువుతారా? చదవకుండానే తీసుకుంటారు. పైగా ఇక్కడ యాపిల్ ఉంది కాబట్టి ఇంకా ఇది అట్రాక్టివ్గా ఉంది, సో ఇది ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ఇది చాలా రికవర్ అవ్వడానికి ఉపయోగపడుతుందని తీసుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఎక్కువ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా డిహైడ్రేషన్ ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం గురించి డాక్టర్ శివరంజని ఈ ఫేక్ ఓఆర్ఎస్ లపై 8 సంవత్సరాలుగా బ్యాన్ అయ్యేంత వరకు తను పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించారు. ఎంతో మందికి అవగాహన కల్పించారు. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా అందరూ ఈ ఫేక్ ఓఆర్ఎస్ లపై ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా లేబుల్స్ చదవండి. ఏది డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్, ఏది ఫేక్ అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. సో మరొకసారి చెప్తున్నా, ఇది డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్, ఇది ఫేక్ ఓఆర్ఎస్ఎల్.